యుగాంతం ఈ మాట విన్న వెంటనే చాలా మంది నవ్వుకోవచ్చు. ఇప్పట్లో భూమికి వచ్చే ముప్పు ఏదీ లేదు అనుకోవచ్చు. కానీ యుగాంతం అంటే సునామీలో, భూకంపాలో లేక గ్రహశకలాలు విరుచుకుపడితే వచ్చేదో మాత్రమే కాదు. ప్రకృతి ప్రమేయం లేకుండా మానవ తప్పిదాలతో కూడా యుగాంతం జరిగే వీలుంది. ఈ ప్రమాదాన్ని ప్రపంచానికి అణు విధ్వంసాన్ని పరిచయం చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్ ఎప్పుడో గుర్తించారు. ఎందుకంటే ఎప్పటికైనా తాను సృష్టించిన అణ్వస్త్రమే ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేస్తుంది అన్న నిజం ఆయనకు తెలుసు. అందుకే ఆ ప్రమాద సంకేతాలైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరికొందరు అమెరికన్ శాస్త్రవేత్తలతో కలిసి ఒక గడియారాన్ని సృష్టించారు. ఆ గడియారం పేరే డూమ్స్ డే క్లాక్. ఇప్పుడు ఆ గడియారమే మహా వినాశనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. It is now 85 seconds to midnight. This is the closest the world has ever been to midnight. 85 seconds to midnight అని ప్రకటిస్తూ టర్న్ చేసిందే డూమ్స్ డే క్లాక్. అణు విధ్వంసం లాంటి పెను విపత్తుకు ప్రపంచం ఎంత దగ్గరగా ఉందో సూచించేదే ఇది. అణుబాంబును అభివృద్ధి చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్, ఇతర అమెరికా శాస్త్రవేత్తలు 1947లో దీన్ని రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా చేసిన అణుదాడి తరహా విధ్వంసాలపై ప్రజల్ని హెచ్చరించాలి అనేది శాస్త్రవేత్తల ఆలోచన. ఈ గడియారం ద్వారా అణ్వస్త్రాల జోలికి వెళ్లకుండా ప్రపంచ లీడర్లపై ఒత్తిడి తేవాలి అనేది ప్లాన్. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా డూమ్స్ డే క్లాక్లో సమయాన్ని మారుస్తూ ఉంటారు. డూమ్స్ డే గడియారాన్ని ఏటా బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ సెట్ చేస్తారు. 2 ఏళ్ల క్రితం ఈ గడియారాన్ని 90 సెకండ్ల వద్ద సెట్ చేశారు. గతేడాది 89 సెకండ్ల దగ్గర ఫిక్స్ చేశారు. తాజాగా అర్ధరాత్రి 85 సెకండ్ల దూరంలో ముళ్ళును సెట్ చేసి మరో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు పెరిగే ప్రమాదముందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించింది. భారత్ పాకిస్తాన్ మధ్య గతేడాది మే నెలలో జరిగిన ఘర్షణలను ఉదహరించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరాన్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోవచ్చు అన్న ఆందోళన పెరిగిందని తెలిపింది. వాస్తవానికి 2007 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పుల వంటి మానవ తప్పిదాలతో ఎదురయ్యే విపత్తులను సైంటిస్టులు పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటిలో ప్రధాన ముప్పుగా ఇప్పటికీ అణు యుద్ధాన్నే పరిగణిస్తున్నారు. చైనా, రష్యా, అమెరికా తన అణ్వాయుధాలను విస్తరించడానికి లేదా ఆధునీకరించడానికి భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయని బులెటిన్ గత ఏడాది ప్రకటనలో తెలిపింది. పొరపాటున లేదా తప్పుడు అంచనా అణు యుద్ధానికి దారితీస్తుందని పేర్కొంది. యుక్రెయిన్తో పాటు పశ్చిమాసియా, చైనా, అమెరికా, ఉభయ కొరియాల ఉద్రిక్తతలు వంటి పరిస్థితులు కూడా అణు యుద్ధ తీవ్రతను పెంచే ప్రమాదాన్ని సృష్టించిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఈ గడియారం ముళ్ళు 26 సార్లు తిప్పారు. 1947లో అర్ధరాత్రికి 7 నిమిషాల ముందు శాస్త్రవేత్తలు క్లాక్ ప్రారంభించారు. 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో అర్ధరాత్రికి 17 నిమిషాల ముందు సెట్ చేశారు. తాజాగా ముళ్ళును 85 సెకండ్ల దగ్గర సెట్ చేశారు. అంటే ప్రపంచం ఎంత హై రిస్క్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 13,000కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి. వాటిలో 90% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా అణుశక్తులుగా మారాయి. ఇటీవల వరుస క్షిపణి ప్రయోగాలతో కిమ్ రెచ్చిపోతున్నారు. పైగా ఇప్పుడున్న అణ్వాయుధాల్లో చాలా వరకు హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన వాటికంటే చాలా రెట్లు శక్తివంతమైనవి. అలాంటి అణ్వాస్త్రాలు పేరడం మొదలైతే భూమి మీద జీవం బతికి బయటపడడం అసాధ్యం. అందుకే అణు యుద్ధాన్ని యుగాంతంతో పోల్చేది. డూమ్స్ డే క్లాక్లో 3 ఏళ్లలో కేవలం 1 సెకండ్ మాత్రమే తగ్గించిన నిర్వాహకులు ఈసారి మాత్రం అర్ధరాత్రి 12కు 85 సెకండ్ల దూరంలో ఫిక్స్ చేశారు.
దీన్ని బట్టి పెను వినాశనానికి ఎంతో దూరం లేదని చెప్పారన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగియలేదు. ఇరాన్పై అమెరికా ఎప్పుడైనా విరుచుకుపడేలా కనిపిస్తోంది. అదే అమెరికా గ్రీన్లాండ్ కోసం మిత్రులతోనే ఘర్షణ పడుతోంది. సింపుల్గా చెప్పాలంటే ఎటు చూసినా వరల్డ్ వార్ సిచ్యువేషనే కనిపిస్తోంది.